నమస్కారం అండి. నా పేరు కూరపాటి సాంబశివరాజు. నా ఛానల్ టూటా అవగాహన, THOOTA AVAGAHANA, టూటా అవగాహన. అయితే ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి నన్ను ప్రోత్సహించండి. ఇవాళ మనం చెప్పుకోబోయే అంశం విశుద్ధ చక్రం. ఈ చక్రము దీన్ని శుద్ధి చక్రం, ప్రక్షాళన చక్రం అని కూడా పిలుస్తారు. ఇది మానవ శరీరంలో ఉండే 5వ శక్తి కేంద్రము. దీన్ని అంతఃస్రావిక గ్రంథుల్లో దీన్ని థైరాయిడ్ గ్రంథి అని పిలుస్తారు. ఇంగ్లీష్లో ఎండోక్రైనల్ గ్లాండ్స్. ఈ గ్లాండ్స్లో ఈ థైరాయిడ్ గ్లాండ్ అంటారు. ఈ గ్లాండ్ ఆకాశతత్వాన్ని కలిగి ఉంటుంది, నీలి రంగులో ఉంటుంది. అయితే ఇది డీయాక్టివేట్ అయితే జనాలు ఎక్కువ అబద్ధాలు చెప్తూ ఉంటారు, భయం కలుగుతూ ఉంటుంది, గొంతు ప్రాంతంలో ఇబ్బంది, స్వరపేటికలో ఇబ్బంది, మూగవాళ్ళలాగా ఉంటారు, నత్తి ఉంటుంది. ఇవన్నీ డీయాక్టివేషన్ వల్ల మెడ నొప్పి కలుగుతుంది. దీంతోపాటు థైరాయిడ్ సమస్యలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయన్నమాట. దీన్ని థైరాయిడ్ డీయాక్టివేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే హమ్ అనే బీజాక్షరాన్ని 108 రోజులు 108 సార్లు కనుక జపించినట్లయితే ఈ విశుద్ధ చక్రం యాక్టివేట్ అవుతుంది. దీంతో పాటుగా నీలి రంగు వస్తువులని బట్టలు వాడటం కానీ వస్తువులు వాడటం కానీ చేసినా కూడా విశుద్ధ చక్రము యాక్టివేట్ అవుతుంది. అలాగే ఈ విశుద్ధ చక్రానికి తినాల్సిన పదార్థాలు బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ ఇలాంటి పదార్థాలు తినటం వల్ల కూడా, ద్రాక్ష ఇవి తినటం వల్ల కూడా విశుద్ధ చక్రం యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ యాక్టివేట్ అవుతుంది. దీంతోపాటు యాపిల్ పళ్ళు, నెక్స్ట్ రేగి పళ్ళు, గంగిరేగి పళ్ళు ఇవి తినటం వల్ల కూడా విశుద్ధ చక్రం యాక్టివేట్ అవుతుంది. అయితే దీంతోపాటు కొబ్బరి నీరు, నిమ్మరసం ఇవి తీసుకోవటం వల్ల కూడా యాక్చువల్గా ఇది యాక్టివేట్ అవుతుంది. కొంచెం స్వచ్ఛమైన తేనె తీసుకోవటం వల్ల కూడా విశుద్ధ చక్రం యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత ఈ విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాల్సిన దేవాలయాలు ఏమున్నాయంటే, ఇది చెలువనారాయణ స్వామి అనేది కర్ణాటకలో చెలువనారాయణపురంలో ఇది ఉంది. దీన్ని మేల్కోటి అని కూడా పిలుస్తారు ఆ పట్టణాన్ని. అక్కడ వెళ్ళి దర్శించి నిద్ర చేసి వస్తే విశుద్ధ చక్రం యాక్టివేట్ అవుతుంది. తర్వాత శ్రీకాళహస్తి, ఈ ప్రాంతంలో శ్రీకాళహస్తీశ్వరుడు అనే శివాలయం ఉంది. ఈ శివాలయాన్ని దర్శించి అక్కడ నిద్ర చేసి వస్తే, అక్కడ వాయులింగం ఉంటుంది, దాన్ని దర్శించి అక్కడ నిద్ర చేసి వస్తే విశుద్ధ చక్రం యాక్టివేట్ అవుతుంది. సో ఈ విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేసుకునే విధానాలు, థైరాక్సిన్ని రిలీజ్ చేసి థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, దీనివల్ల గొంతు శుభ్రం అవటం, స్వరపేటికి సంబంధించిన సమస్యలు పోవటం, మెడ నొప్పి పోవటం, అబద్ధాలు ఆడకపోవటం, భయం పోవటం ఉంటుంది. దీంతోపాటు విశుద్ధ చక్రం యాక్టివేట్ కావాలంటే మౌనంగా ఉండాలి. ప్రతి శుక్రవారం మౌన వ్రతం పాటిస్తే విశుద్ధ చక్రం యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత వచ్చే వీడియోలో ఆజ్ఞా చక్రం గురించి తెలుసుకుందామండి. నమస్కారం.